హరి ఓం తత్సత్. జై గురుదేవ్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మ నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత రెండోధ్యాయం సాంఖ్యయోగంలో 68వ శ్లోకాన్ని పరమాత్మ చెప్తున్నారు. తస్మాదస్య మహాబాహో నిగృహీతాని సర్వసః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఓ అర్జున, ఇంద్రియములను ఇంద్రియార్థముల నుండి అన్ని విధములుగా పూర్తిగా నిగ్రహించిన పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా ఉండును. బుద్ధి స్థిరంగా ఉండాలంటే ఇంద్రియాలను మనం నిగ్రహించాలి. మనసుని ఇంద్రియాలను మనం నిగ్రహిస్తే మన మనసులోనికి ఉన్నటువంటి సంకల్పాలన్నీ కూడా శుద్ధవుతాయి. సంకల్పాలు రెండు రకాలు ఉంటాయి: మంచి సంకల్పాలు, చెడు సంకల్పాలు. సంకల్పాలు లేని మనిషి ఉండడు. సంకల్పాలు వస్తూనే ఉంటాయి. ఎటువంటి సన్యాసమని, మహాయోగమని, ఎటువంటి వాడికైనా సంకల్పం అనేది వస్తుంది, ఆలోచనలు వస్తాయి. అది మంచి ఆలోచనలు వస్తాయి, కొంతమందికి చెడు ఆలోచనలు వస్తాయి. మంచి ఆలోచనలు మనం అలవర్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే మనకి బుద్ధి స్థిరంగా ఉంటుంది. బుద్ధి స్థిరంగా లేకపోవడం వల్ల మన చెప్పేది కానీ మన వినేది కానీ మనకి బుర్రకి, అంటే మన బుద్ధికి ఎక్కదు. ఆ విధంగా ఎవరైతే ఇంద్రియార్థముల నుండి, ఇంద్రియ విషయాల నుండి ఎవరైతే అన్ని విధములుగా పూర్తిగా నిగ్రహింపబడతారో వారికి బుద్ధి స్థిరంగా ఉంటుంది. అంటాం కదా, మనసు పెట్టి పనిచేయు, బుద్ధి పెట్టి పనిచేయి అంటాం. మనం ఏ పని చేసినా సరే ఏకాగ్రతతో, భక్తితో మనం ఏ కర్మ చేసినా సరే అది మనకి మనసుకు అంటుతుంది. అదే మంచి కర్మ, మంచి పనులు. ఎవరైతే మంచి పనులు మనం ఏం చేస్తే, చెడ్డ పనులు మనం ఏకాగ్రత చేస్తాం. చెడ్డ పనులు కానీ, దుష్టులతో సహవాసము కానీ, మూర్ఖులతో సహవాసము కానీ, దుష్ట సాంగత్యం కానీ మనం చేసామనుకోండి, వాళ్ళలో ఉన్నటువంటి దుష్ట గుణాలు మనలో వస్తాయి. ఆ విధంగా సత్పురుషులతో సాంగత్యం చేయమన్నారు. మంచి వాళ్ళతో సాంగత్యం చేస్తే మంచి గుణాలు మనకి వస్తాయి. చెడ్డ వాళ్ళతో సాంగత్యం చేస్తే చెడ్డ చెడ్డ బుద్ధులు మనకి పుడతాయి. మనం ఆ విధంగా మనం తయారవుతాం. ఆ విధంగా ఎవరితో మనం సాంగత్యం చేసుకుంటామో అటువంటి వాళ్ళతో మనకు బుద్ధి వస్తుంది అని ఎవరైతే నిగ్రహిస్తారో, మనసుని ఎవరైతే తస్మాత్, అందువల్ల నీవు ఓ అర్జున మనసుని ముందు నిగ్రహించు, ఇంద్రియాలు నిగ్రహించు. ఎప్పుడైతే మనసుని ఇంద్రియాలు నిగ్రహించావో నీకు బుద్ధి స్థిరంగా ఉంటుంది. బుద్ధి స్థిరం అంటే ఎటువంటి వికల్పాలు మనిషిలో ఉండవు. మంచి స్వభావాలు ఉంటాయి, చెడు స్వభావాలు ఉండవు. నేను వినేది కూడా మీకు చెప్పేది వినిపిస్తుంది. కాబట్టి నువ్వు శ్రద్ధగా ఇంద్రియాలు నిగ్రహిస్తే స్థిర బుద్ధి